ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము యుద్ధము యెహోవాదే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. సైన్యంలో చేరిన వారికి తెలుసు యుద్ధానికి వెళ్తే మరణించే అవకాశం ఉంటుందని. అయినప్పటికీ దేశం మీద ప్రేమతోనో బ్రతుకు తెరువు కోసమో తప్పనిసరి పరిస్థితుల్లోనే చావుకు తెగించి సైన్యంలో చేరతారు. ఒకవేళ యుద్ధం వస్తే చస్తామేమో అని భయపడుతూనే యుద్ధానికి వెళ్తారు. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను మిద్యానీయుల మీదకు సైన్యంతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు గిద్యోనుతో భయపడే వారిని తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు 22,000 మంది వెళ్ళిపోతారు. ఈ భూమి మీద మనిషి జీవితం ఒక యుద్ధ భూమి లాంటిది. పుట్టిన దగ్గర నుంచి మరణించేటంత వరకు ఏదో ఒక విషయం మనిషిని భయపెడుతూనే ఉంటుంది. బ్రతకడం చాలా భారంగా అనిపిస్తుంది. చాలామంది చావలేక బ్రతుకుతూ ఉంటారు. కుటుంబంలో సమస్యలు, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇలా రకరకాలైన సమస్యలతో రోజు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల నుండి తప్పించుకోవడానికి మనుషులు చావును ఆశ్రయిస్తూ ఉంటారు. అందుకు కారణం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేకపోవడమే. మనుషుల్ని గుడ్డిగా నమ్మి మోసపోతారు, కానీ సమస్యల నుండి తప్పించే దేవుని నమ్మడానికి మనసు రాదు. ఈ లోకంలో మీకు శ్రమ, అయినను ధైర్యం తెచ్చుకొనుడి అని యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభువు చెప్పిన మాటలను మనుషులు పట్టించుకోవడం లేదు. ఈ లోకం మనుషులకు ధైర్యాన్ని ఇవ్వదు. ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా ధైర్యంగా బ్రతకలేరు. ఏదో తెలియని భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. చనిపోతామేమో అని చాలా భయపడుతూ ఉంటారు. ప్రాణాలు కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ప్రాణభయం ఉండదు. కేవలం దేవుడు మాత్రమే మనుషులకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు వీరులుగా, శూరులుగా నడుచుకుంటారు. బైబిల్లో దావీదు జీవితం మనం చూస్తే బాల్యం నుండి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించినట్టు గమనించగలం. సింహాన్ని, ఎలుకబంటిని, గొల్యాతుని ఎదుర్కొని చంపేటంత ధైర్య సాహసాలు దావీదు చూపించాడంటే అది కేవలం దేవుని వల్లనే సాధ్యమైంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దావీదు ఎలాంటి సమస్యనైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. దావీదుకు కూడా తెలుసు తన బలమంతా దేవుందే అని. అందుకే యుద్ధం యెహోవాదే అన్నాడు. మనకు కూడా ఈ లోకంలో సింహం, ఎలుకబంటి, గొల్యాతు లాంటి బలమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి యుద్ధ వాతావరణం ఎదురవుతుంది. అయితే మనం దావీదులా దేవుని యందు భయభక్తులతో ఉంటే దేవుడే మన తరపున యుద్ధం చేసి మనకు విజయం చేకూరుస్తాడు. ఈ లోకం అనే యుద్ధ భూమిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన వెన్ను తట్టి, భయపడకుడి, వారిని చూసి భయపడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను